రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో జరిగిన ఓ యువతి మర్డర్ కేసులో కాస్త పురోగతి కనిపించింది. హత్యకు గురైన యువతిని మల్లేపల్లికి చెందిన ముస్లిం యువతి తైసీన్ గా గుర్తించారు పోలీసులు. ఆ యువతిని వేరే చోట మర్డర్ చేసి మొయినాబాద్ మండలం బాకారం గ్రామ శివార్లో పెట్రోల్ పోసి కాల్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మర్డర్ కేసులో పోలీసులు హంతకుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. హత్య కేసును ఛేదించేందుకు సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, యువతి మొబైల్ ఫోన్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక గత 4 రోజుల క్రితం మొయినాబాద్ లో జరిగిన ఈ మర్డర్ అందరినీ ఉలికి పడేలా చేసింది. ఓ గుర్తు తెలియని డెడ్ బాడీని గమనించిన అక్కడి స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే మృతదేహం పూర్తిగా దహనమైంది. అయితే ఆ సమయం నుంచి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో కాలిపోయిన సెల్ ఫోన్ గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరోవైపు ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో కేసు ట్రేసింగ్ పోలీసులకు సవాల్గా మారింది. ఆధారాలు లేకపోవడంతో విచారణలో కాస్త జాప్యం జరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మొయినాబాద్ మర్డర్ కేసులో కాస్త పురోగతి కనిపించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. శిల్ప, మొయినాబాద్ బాకారంలో జరిగిన యువతి హత్యకు సంబంధించి మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. 4 రోజుల క్రితం ఏదైతే బాకారం సమీపంలోని ఒక రిసార్ట్ వద్ద ఆమె ఏదైతే తగలబడుతూ ఏదైతే కాల్తున్న క్రమంలో స్థానికులంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె యువతి కాల్తున్న శవాన్ని పూర్తిగా కాల్తున్న క్రమంలో వాటిని కూడా కాలే క్రమంలో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలను ఆర్పేయగా పూర్తిగా మృతి చెందినట్టు అయితే పోలీసులు అయితే గుర్తించారు. అక్కడ ఆమె ఆ యువతి దగ్గర ఉన్న ఏదైతే సెల్ ఫోన్ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఫోరెన్సిక్ పంపారు. ఫోరెన్సిక్ ప్రస్తుతం అయితే ఆ ల్యాబ్ లో ఇంకా ఏదైతే దాని సెల్ కు సంబంధించిన సిగ్నల్స్ తో పాటు ఎవరెవరు కాంటాక్ట్ అన్నారు, ఐఎంఈ నెంబర్ తో పాటు వీటన్నిటి కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. 4 రోజుల నుంచి కూడా ఆ యువతి ఎవరన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఏదైతే విచారణ చేస్తున్న క్రమంలో ఆ యువతికి సంబంధించి కూడా పోలీసులు ఇవాళ ఏదైతే రంగారెడ్డి జిల్లా మల్లేపల్లికి చెందిన తైసీన్ గా అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఆ హత్యకు ముందు ఏదైతే ఆటోలో వచ్చి కూడా ఆ పక్కనే ఉన్న డ్రీమ్ వ్యాలీకి వెళ్ళినట్లయితే గుర్తించారు. ఆటో డ్రైవర్ ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ ని ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆమెను రేప్ చేశారా లేకుంటే కావాలనే ఆమె వెళ్ళిందా, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ నిందితుల కోసం ప్రథమ గాలిస్తున్నారు. కొంతమంది 2-3 వ్యక్తులు కలిసి ఆమెతో ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. దాదాపు ఆమె నిందితుల కోసం అయితే ప్రస్తుతం అయితే 7 బృందాలుగా పోలీసులు వీడిపోయి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత 5 రోజులుగా ప్రస్తుతానికి అయితే ఉస్మానియా మార్చరీలోనే ఆమె మృతదేహం ఉంది. ప్రస్తుతం మల్లేపల్లి గ్రామం నుంచి వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు కూడా ఉస్మానియా మార్చరీకి చేరుకుంటారు. మార్చరీలో పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అనంతరం ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఏదైతే వస్తుందో ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా ఇంకా దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే యువతి ఆటోలో వచ్చిందో ఆటోలో ఎవరెవరు వచ్చారు, ఆటో డ్రైవర్ ను పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ యువతి సంబంధించిన క్లూస్ లన్నీ కూడా ఏం లేకుండా ఆమెను హత్య చేశారు కాబట్టి ఆమెకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో, మరోవైపు ఆటో డ్రైవర్ ని ప్రశ్నించే పనిలో పోలీసులు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. శిల్ప. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.